హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. హాయ్ రవి గారు. హాయ్ డిజిటల్ మీడియా సెన్సేషన్ సుమన్ టీవీ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే సార్, మామూలుగా మీ సినిమా అంటేనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదంటే కోబలి, పవన్ కళ్యాణ్ గారి టైటిల్ తీసుకుంది. కోబలిలో మీరే కోబలి అనిపిస్తున్నారు నాకైతే. ఎట్లా అనిపించింది ఈ స్టోరీ వచ్చినప్పుడు? మీకు ఫస్ట్ రియాక్షన్ ఏంటి? స్టోరీ చెప్పినప్పుడు అయితే చాలా నచ్చి చేయడం జరిగింది కోబలి. యాక్చువల్లీ ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు దీని టైటిల్ ముళ్ళకట్ట. ఆ ముళ్ళకట్ట అన్న టైటిలే చాలా సౌండింగ్, చాలా అంటే ఇదేదో చెప్పడానికి ఉంది ఈ అనే టైటిల్ అనిపించింది అనమాట. కథ నచ్చినప్పటికీ దీన్ని ప్రేక్షకుల ముందుకి ఈ ప్రొడ్యూసర్స్ తీసుకెళ్ళగలరా, అలాగే క్యాస్ట్లో చూస్తేనేమో అందరూ కొత్త వాళ్ళు, డైరెక్టర్ కొత్త అబ్బాయి. సో అసలు ఇది ముందుకు వస్తుంది అనే నమ్మకం మాత్రం అంత లేకుండే అనమాట. సార్, నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను ఫస్ట్ చూడకముందు. దీన్ని సిరీస్ కన్నా సినిమాగా ఓకే చేసి థియేటర్లో అయితే మీకు ఎలివేషన్స్ కానీ ఆ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? యాజ్ ఏ ఆడియన్స్గా మాకు ఎట్లా అనిపించింది? ఓటీటీ కన్నా థియేటర్ రిలీజ్ అయితే ఇంకా బెటర్ అయి ఉండొచ్చు. నాకు సిరీస్ మేము యాక్చువల్లీ మేమందరం టీం లాగా పెద్ద స్క్రీన్ మీద చూసాం అనమాట. పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు మీకు వచ్చిన ఫీలింగ్ నాకు కూడా అనిపించింది. ఇది నిజంగానే థియేటర్లో ప్రజెంట్ చేస్తే బాగుండు. ఒకవేళ సర్టిఫికేట్ ఏ అయినా సరే, ఎందుకంటే కొంచెం 18+ అని చెప్పి ఇప్పుడు సిరీస్ని ప్రజెంట్ చేస్తున్నారు. అలాగే ఏ అయినప్పటికీ పెద్ద స్క్రీన్ మీద చూస్తే బాగుండు అనే కోరిక నాకు అనిపించింది. బట్ ఈ హాట్స్టార్ లాంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్ తీసుకోవడం డెఫినెట్గా చాలా సంతోషం. ఏదైనా మిమ్మల్ని బాగా ఆన్ చేసుకున్న క్యారెక్టరైజేషన్లో ఏదైనా డైలాగ్ ఇందులో? యాక్చువల్లీ తమ్ముడు ఏదైతే గంజాయి అమ్మడం వల్లే మా కుటుంబం అంతా అంటే అటు మదరు ఫాదరు చనిపోతారు. సో అక్కడ ఇమోషనల్ సీన్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అది డైలాగ్ కరెక్ట్గా గుర్తు రావట్లేదు. బట్ వీళ్ళు చేసిన తప్పుడు పనికి అమ్మ బాపు బలైపోయారు అన్నట్టు ఆ డైలాగ్, ఆ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ నాకు బాగా ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్. చిన్నప్పటి నుండి వస్తున్నాం, అట్లానే మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి సార్ సీక్రెట్ అసలు మీకు? దీనికి సీక్రెట్ అనేది అందరూ అడుగుతూ ఉంటారు. నాకు తెలిసి దీనికి సీక్రెట్ అనేది మనం ఏం తింటాము లేకపోతే ఏమి ఎక్సర్సైజ్ చేస్తాము కన్నా ఇంకా సాధించాల్సింది ఏదో ఉంది, సాధించాలి అనే ఒక తపన కానీ ఆ ఆకలి కానీ, దట్ ఈస్ ద సీక్రెట్ అని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఆల్మోస్ట్ ఎప్పుడో వచ్చారు, బట్ ఎందుకు సరైన సినిమా ఇప్పటిదాకా పడలేదంటే ఏం చెప్తారు? మెయిన్ హీరోగా సరైన సినిమాలు చాలా పడినాయి. మెయిన్ హీరోగా ఎందుకు పడలేదు అంటే రావాలి, ఆ అవకాశం రావాలి. అందులో మేబీ నాలో లోపాలు కూడా ఉండుంటాయి. ప్లాన్ చేసుకునే విధానంలో లోపం అయి ఉండొచ్చు, ప్రయత్నంలో లోపం అయి ఉండొచ్చు, ఏదైనా సరే. బట్ ఈ కోబలి ద్వారా వచ్చింది, చాలా సంతోషం. నెక్స్ట్ ఇంకా పాన్ ఇండియా మూవీస్ దేంట్లో యాక్ట్ చేస్తున్నారు? దాని నేమ్స్ ఏమైనా యాక్టర్స్? పవన్ కళ్యాణ్ గారి కానీ పాన్ ఇండియా మూవీస్ అయితే ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. జాక్ అని సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్ భాస్కర్ గారు వాళ్ళ సినిమా ఒకటి జరుగుతుంది. అలాగే గుణశేఖర్ గారితో ఒక సినిమా జరుగుతుంది. ప్రస్తుతానికి ఆ 2 అవుతూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ రాకీ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. దీంట్లో చూసిన తర్వాత అసలు మిమ్మల్ని బాగుందా అని అడగాలన్నా ఇదిలా ఉంది. అది యాక్టింగ్, రియల్ లైఫ్లో ఐఎమ్ లైక్ దిస్. ఓకే, ఎలా అనిపిస్తుంది కోబలి చేశారు? అంటే చాలా కాన్ఫిడెంట్ ఉన్నా నేను. అంటే ఫస్ట్ నాకు ఎప్పుడైతే అప్రోచ్ అయ్యారో ఆ స్టోరీ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండే. ఇంకా యాజ్ అన్ యాక్టర్ నేను దానికి డెఫినెట్గా జస్టిఫికేషన్ ఇవ్వాలని, అండ్ నాకు ఆ నమ్మకం ఉండేది డెఫినెట్గా ఇది బాగా వస్తుందని. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. మీకు స్టోరీ చెప్పగానే పర్టికులర్ కీ పాయింట్ అనేది ఏది బాగా కనెక్ట్ అయింది మీకు కోబలిలో? అంటే సార్ విలన్ అనేది చాలా క్రూయల్ ఉంటాడు సార్ అన్నాడు. చాలా ఇంకా మనం మీరు కదా అనుకున్నాను, కూలుకున్నారు. రియల్ లైఫ్ అది, రియల్ లైఫ్ అది. ఓకే సార్, అంటే నార్మల్గా కొన్ని మూవీస్ సెక్టార్స్ చూస్తుంటే స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఇదంతా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఇది చేసిన తర్వాత పెద్ద స్టార్స్ నుంచి ఎవరి నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఫస్ట్? నాకు ఫస్ట్ హిందీ అంటే నాకు ఆడియన్స్ నుండి ఫస్ట్, అంటే స్టార్స్ నుండి కాదు, ఆడియన్స్ నుండి. అంటే ఆ క్యారెక్టర్కి చాలా అది చేశారు, విలన్ చాలా బాగా చేశాడు అని. అంటే ఆడియన్సే కదా దేవుళ్ళు, ఫస్ట్ దేవుళ్ళు వాళ్ళే. సో అలా
చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 150లో చేశారు, ఎట్లా అనిపించింది అన్నయ్యతో స్క్రీన్ షేర్ చేయించుకోవడం? అంటే ఇట్ వాస్ లైక్ అది ఎలా చెప్పాలంటే మాటలు లేవు దానికి. ఐ లవ్డ్ విత్ అంటే నాకు చాలా చాలా నచ్చింది. అంటే మీకు చెప్తాను ఒకటి, నేను శివభక్తుడిని. సార్ పేరు శివప్రసాద్ సార్, చిరంజీవి గారు, అండ్ డైరెక్ట్ చేసింది వినాయక్ గారు. సో చాలా పెద్ద కాంబినేషన్ అది. అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ, బ్లెస్డ్ టు యాక్ట్ విత్ చిరంజీవి గారు. ఆడియన్స్కి ఏం చెప్తారు కోబలి గారు? తప్పక చూడండి, ఇది ఫ్యామిలీదే. అంటే దీంట్లో మీరు ఒకసారి కూర్చొని సరిగ్గా చూస్తే మీకు అర్థమవుతుంది. హీరో ఏమో వాళ్ళ ఫ్యామిలీ గురించి గొడవ పడుతున్నాడు, నేను నా ఫ్యామిలీ గురించి డబ్బు గురించి గొడవ పడుతున్నా. ప్లీజ్ డూ వాచ్ ఇట్. మమ్మల్ని ఇంకా ఇంకా మీ ప్రేమను మాకు పంచండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్.